ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతే మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి వచ్చుకొని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 14వ అధ్యాయము. ఏలైనగా యెహోవా యాకోబు నందు జాలుపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. వారిలో స్వదేశంలో నివసింపజేయును, పరదేశంలో వారిని కలుసుకొందరు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందరు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టారు. ఇజ్రాయేలు వంశస్థులు, యెహోవా వంశస్థులు వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనించుకొందరు. వారు తమను చేరలో పట్టబడిన వారి చేరలో పెట్టి ఉన్న తమను బాధింపబడిన వారి ఎలుదురు. నీ బాధను, నీ ప్రయాసము, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యము గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించేవారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. దుష్టుల దుడ్డుకరను మానవుని హత్య చేత జనములు క్రూరముగా కొట్టు ఏలికలు రాజదండమును యెహోవా విరగొట్టి ఉన్నాడు. వారు అణగదొక్కబడిన మనవి బలత్కారం చేత జనము లోపర్చురి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది, జనములు పాడగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడను మా మీదకి రాలేదు. నన్ను గూర్చి తమల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించకుండానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలో రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనులను రాజులైన సంధిరి నానందరి వారి వారి సింహాసనం మీద లేచుచున్నారు. వారందరూ నిన్ను చూసి నీవును మా వలె బలహీనుడవు అయితివా, నీవును మా పోటీ వాడవైతివా అందరూ. నీ మహాత్యమును, నీ సర్వమండలమును స్వరము పాతాళము పడవేయును. నీ కింద పురుగులు వ్యాపించును, నీ కిరీటములు నిన్ను కప్పును. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితిని, జనములను నెలగొట్టిన నీవును నేల మట్టు వరకు ఇట్లు నరకబడితివి. నేను ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందను. మేఘమండలం మీద ఎక్కెదను, మహోన్నతునితో సమాధానం చేసుకున్నట్టుకు అని నీవు మనస్సులో అనుకుంటున్నది కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచున్న వారిని నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యంలో వణికించినవాడు ఇతడే అనే లోకమును అడవిగా చేసి దాన్ని పట్టణంలో పాడు చేయువాడును ఇతడనే. తాను చెరపట్టిన వారిని తమ నివాస
నివాస స్థలమునకు పువ్వు నీ వాడని ఇతడే అనెను. 20 వరకు చదువుకున్నాం. జనములు రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్ము వలె ఉన్నావు. ఖడ్గము చేత పాడవబడి చచ్చిన వారి శవం వలె కప్పబడి పాడవుతుంది. త్రొక్కబడిన పినుగు వలె నైతివి. బీలము యొక్క రాళ్ళ ఎద్దకు దిగుచున్న వాని వలె నున్నావు. నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టులు సంతానమై ఎన్నడూను జ్ఞాపకములకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము లోకంలో నింపబడుకుంటున్నట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకై తోడ సిద్ధపడి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. నీవును నా వారి మీదకి లేచి బబులోనులో నుండి నామూనను కేశమును కుమారుని మానిషి కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేదును. నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ప్రాణమా పూర్వము కాలముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అశ్షూరును సంహరించేదను. నీ పర్వతం మీద దాన్ని ననగదొక్కేదను. వాని కాడి ఆ జాలముల మీద నుండి తొలగిపోవను. వాని బరువును వారి భుజముల మీద నుండి తొలగిపోబడును. సర్వలోకం గురించి నేను చేసిన ఆలోచన ఇదే. జనులందరి మీద చావబడిన బాహు ఇదే. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహు చాచిన వాడాయని దాన్ని తిప్పగలవాడెవడు? మరణమైన సంవత్సరమున ఇచ్చిన దేవోక్తి. ఫిలిష్తీయులు నేను కొట్టిన దండను తంతునీయులుగా విరిగిపోబడెను. అంతగా సంతోషింపుము. సర్వభీకరం నుండి విడునాడు పుట్టును. దాని ఫలము ఎరుగు స్వరము. అప్పుడు అతి భీకరమైన వారు భోజనం చేయుదురు. దరిద్రులు సురక్షితంగా పండుకొందురు. కరువు చేత బీదలను పంపెదను. అది నీ శేషమును హతం చేయును. కుమ్మమ ప్రిలిపు పట్టణమ అంగలార్పమని ఫిలిష్తీయులు నీ బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కున నుండి పొగ లేచున్నది. వచ్చి వారు పట్టణంలోనూ వెనక్కు తీసుకుని వాడు ఒకడును లేడు. జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించి ఉన్నాడు. ఆయన జనులలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పేవాళ్ళు. జనులలో శ్రమ నొందురు ఆయన ఆశ్రయించేవారు. 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. మరి మనం యెషయా రాసిన గ్రంథము మరి అది ఎంతో చక్కగా ఉంటుంది. జనులకు దూతకి ఇవ్వబడిన ప్రత్యుత్తరం ఏమి? యెహోవా సీయోను స్థాపించి ఉన్నాడు. ఆయన జనులలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయింతురని చెప్పుకునేవాళ్ళను. మరి అంతేకాదు 20 వచనం చూస్తే, నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉందువు. దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకమును తేబడదు. వారు తెగులు భూమిని స్వతంత్రించుకొని
పట్టణములలో లోకమును నియమింపకున్నట్లు తమ పితరులు దోషము బట్టి అతని కుమారులను వధించుటకు దుడ్డి సిద్ధపరచును. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును శేషము కుమారుని ముసుగును కొట్టివేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటే మరి బబులోను రాజు గురించి తెలియబడుతూ ఉంటారు. మరి బబులోను రాజు మరి సైన్యము యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుందో మరి ఇక్కడ తెలియపరుచుకుంటూ వస్తున్నది. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు, ప్రతి పరిస్థితిలో మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఊహించని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటుంది. కానీ ఎదురైనను ఆ పరిస్థితిలో కూడా మనల్ని చాలిన దేవుడిగా నడిపించుకుంటూ వస్తాడు. ఆయన గొప్ప మహిమ ప్రభావం కలిగిన దేవుడు. ఆయన దేవుడు అంతే, చేయలేని కార్యాలు చేస్తాడు. మనం ఊహించలేని కార్యాలు చేస్తాడు. మనం ఒకటి అనుకుంటాం, దేవుని తలంపు ఒకటి. ఆయన ఊహకు మించిన గొప్ప ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. తిరిగి ఈరోజు కోసం సిద్ధపరిచావు ప్రభా. గత దినాల నుంచి ఇల్లు శుద్ధి చేసుకోవడానికి నువ్వు మాకు కృపను, శక్తిని, ఆరోగ్యమును, బలమును ఇస్తున్నందుకు వందనాలు. మిగతా పని ఉన్నదనైనా అది కూడా సహాయపడమని ప్రార్థిస్తున్నాను. తిరిగి క్రిస్మస్ సెలబ్రేషన్ గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. మరి నేను స్థుతి కలిగి ఉండాలి 2వ తారీఖులో, ఆ విషయంలో సహాయపడండి. అదే కాదు ప్రభా, ఈ తొల్లై గ్రామంలో సువార్త చెప్పుట్లో మాకు సమయం అనుగ్రహించండి. నా దేవా, సర్వలోకమంతా నిన్ను తెలుసుకునే కృపను కూడా అనుగ్రహించండి. అన్ని విషయాలు తోడుగా ఉండండి ప్రభా. నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్య, మా భవిష్యత్ ప్రణాళిక వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడో ప్రభా, నమ్మదైన దేవుడో ప్రభా. నూతనమైన సంవత్సరం వాగ్దానం తీసుకుంటున్నా నూతనమైనగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి, తోడుగా ఉండండి. మరి దేవా, బేస్వారం రోజు సర్పంచ్ ఎన్నిక నీ చిత్తంలో ఎవరు ఎన్నికై ఉన్నారో ప్రభా, ఎవరికి నిలబెడితే మరి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఉన్నారు, అది నీ చిత్తానుసారంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. మా తొల్లై గ్రామాన్ని సంపూర్ణంగా రక్షించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. దగ్గరలైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. మా కుటుంబ అక్కర్లైన నీ వైమర్శంలో తీర్చండి. మా భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే మాయలో జరిగించండి. తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. సులిగా చిక్కుపెట్టే శోధ నుండి, కీడపాయ నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, యూట్యూబ్ ద్వారా వింటున్న నా వీడియోలు ఎవరైనా ప్రభా మరి నేను ఏ అక్కరిలో ఏ బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభా. నేనైతే వారిని బాధలు తీర్చలేను కదా దేవా, నువ్వు తీర్చే దేవుడు. అలాంటి శక్తి సమాజం కలిగిన తండ్రివి దేవా. అనేకులు సత్యదేవుని తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఇంకా ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాన్ని నీ స్వస్థాలకు చెప్తున్నాను ప్రభా. నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారిని, చీకట్లో బ్రతుకుతున్న వారిని, నా రక్త సంబంధిని, ఇంకా రక్షణ లేని వారందరినీ రక్షించమని నీ పాదస్థానంలో మొరపెట్టుకుంటున్నాను. యేసయ్యా, ఇంకా ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, ప్రార్థన ముందర అక్కర తీర్చండి. అందరూ వాక్యాలు, రాప్యాల విషయంలో మార్గానుసారాలు కూర్చోండి, సమకూర్చండి, సహాయపడండి. సులువుగా చిక్కపెట్టే శోధ నుండి, కీడపాయ నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, నా తండ్రి, ఇంకా ప్రార్థించుకుంటున్నాను దేవా. నాయన, ప్రేమతో పంపిన ప్యాకేజ్ని స్వీకరించుటకు ప్రభావ మరి 2వ తారీఖు మనీ సెండ్ చేసేటకు కృప దయచేయండి ప్రభావ. మరి ఎయిర్పోర్ట్కి మరి నాయన ప్యాకేజీ మరి నాకు కన్వీనియన్స్ ఉన్నా మరి వాళ్ళు ఎక్కడ పంపిస్తారో అక్కడ నేను వెళ్ళి తీసుకుంటకు నాకు సహాయపడండి. నాకు ముందుగా ఉండండి దేవా, తోడుగా ఉండండి. ప్రయాణంలో తిరిగి వచ్చేంతవరకు బతుపరచుకోండి. నాయన, మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నటకు, నాకు ఇచ్చే వారికి నేను ఇచ్చుటకు, నాయన వారక్కరలో నేను పాలు భాగస్తున్నటకు నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాను.
ఇలా ప్రతి నీ కృపగల హస్తములకు అప్పజెప్పుకుంటూ తోడుగా ఉండి సహాయపడడం కోరుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా భవిష్యత్తు తమని భవిష్యత్తు నిశ్చిత్తమే మా ఇల్లు జరిగించండి. జాబు వివాహ విషయంలో మార్గం సరళపరచండి. నిశ్చిత్తమే మా ఇల్లు జరిగించండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. అన్ని విషయాలు ప్రభా నీ దయగల చేతికి అప్పచెప్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం నిశ్చయించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.